హాయ్ హలో నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు మై స్టార్ మీడియా. మంచినీళ్ళు తాగుతారా మీరు? ఏ భలేటోడు సిద్ధు నువ్వు. మంచినీళ్ళు తాగుతావా అంటున్నావు. తాగకపోతే ఏం చేస్తాం? పొద్దున్న లేచిన దగ్గర సాయంత్రం వరకు నీళ్ళు తాగుతూనే ఉంటాం. బాస్ నీళ్లు తాగుతారు కానీ సరిపడా తాగుతున్నారా? లేకపోతే ఎక్కువ తాగుతున్నారా? నీళ్లు ఎన్ని కావాలో అన్నే తాగాలి. కంపల్సరీగా తాగాలి. చాలామంది చలికాలం వచ్చింది కదా నీళ్ళు తగ్గించేస్తారు. వర్షాలు పడుతున్నాయి కదా నీళ్ళు తగ్గించేస్తారు. తగ్గించేస్తారు. ఎండాకాలం మాత్రమే కాసేపటికి మనకు దప్పికైతా ఉంటది కాబట్టి నీళ్ళు తాగుతా ఉంటారు. అయితే ఇక్కడ చాలామంది తప్పేంటంటే వాటర్ చాలా తక్కువగా తాగుతారు. నీళ్ళు తక్కువ తాగడం వల్ల బాడీ వెయిట్ పెరుగుతుందంట. మరి బాడీ వెయిట్ లాస్ అవ్వాలంటే నీళ్ళు ఎక్కువ తాగడం నేర్చుకోవాలి. మీరు అనుకుంటారు కదా! నీళ్ళ గురించి కూడా ఒక టాపిక్కేనా? దీని గురించి కూడా చెప్పాలా? ఎంతోమంది చెప్పారు. ఎన్నో సార్లు ఎన్నో వీడియోలు చూసాం. మళ్ళా ఈయన చెప్పేదేంది అనుకుంటున్నారా? తప్పదు బాస్. ఎందుకంటే లైఫ్‌లో మనం ఎన్నో విషయాలు వింటాము, మర్చిపోతాం. వింటాము, అరెరే! చెయ్యాలిరా బోయ్ అనుకుంటాము, మొదలు పెడతాము, 2 రోజులు, 3 రోజులు చేస్తాము, ఆపేస్తాం. మనకున్న ప్రాబ్లమ్ అదే. అందుకే ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వీడియోలు చేసేవాళ్ళు నీళ్ళ గురించి కూడా చెప్తూ ఉండాలి. లైఫ్ స్టైల్‌లో ప్రతి ఒక్క దాని గురించి చెప్తూ ఉండాలి. అందుకే నేను నా వంతు ధర్మంగా నేను చెప్తున్నా. నేను నీళ్ళు మాటి మాటికి తాగుతూనే ఉంటా. తాగడం ఎట్లా తాగాలో తెలుసా? గట 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 కాదు. సిప్ చేసుకుంటూ అరే నేను వాటర్ తెచ్చుకోలేదు కదా! ఉండండి వాటర్ తెచ్చుకుంటా ఉండండి. One eternity later. అరే! ఎక్కువసేపు వెయిట్ చేపిచ్చానా? తెచ్చుకోవాలి కదా వాటరు. గ్లాస్ ఏంది ఇంత పెద్దగా ఉంది అనుకుంటున్నారా? హాఫ్ లీటర్‌ది ఇది. ఎందుకంటే ఇంత పెద్దది ఇందులో సగమే తాగుతా. ఎక్కువేం తాగను. చూసారా ఎప్పుడైనా నేను ఎలా తాగాను? ఇలా నీళ్లు తాగినప్పుడు ఒక బుక్క నీళ్లు తాగి కొంచెం సలైవా కూడా కలుపుకొని అలా ఇలా అని మింగేస్తే అది పర్ఫెక్ట్‌గా నీళ్ళు తాగినట్టు. ఊరికనే గడగడ తాగేది కాదు. అరే బాబు! మాకున్న లైఫ్ స్టైల్‌లో పరిగెత్తుకుంటే దాంట్లో గటగట తాగకపోతే ఇలా నీకు లెక్క తాగుతామా? అనుకుంటున్నారు గదా! కానీ తప్పదు. మన లైఫ్ స్టైల్‌లో మన హెల్త్ మనం అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి అనంటే లాంగ్ లైఫ్ చాలా బావుండాలి అనుకుంటే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అందుకే రోజుకి 3-4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఆ తాగడం ఎలా తాగాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు తాగాలి. గటగట తాగితే ఏమైద్దంటే తాగామా అరగంట లోపే పుష్ ఉరికి కొట్టామా ఇదే పరిస్థితి. తాగుడు, కొట్టుడు, తాగు, కొట్టు ఇదే పరిస్థితి. అందుకని ప్రాక్టికల్‌గా చెప్తున్నా. టక 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 గడగడ తాగేస్తే అలా ఎళ్ళాల్సొస్తది. వాటర్ అంతా ఎక్కువగా వేస్టేజ్‌లో వెళ్ళిపోద్ది. దానివల్ల మన కిడ్నీలకి పనెక్కువ పడతది. మళ్ళీ అవి స్ట్రెయిన్ అయిపోతాయి. ఎవర్రా నువ్వు ఇన్ని నీళ్ళు తాగుతున్నావు, నన్నింత స్ట్రెయిన్ చేస్తున్నావు అంటదది. కొన్నాళ్ళ తర్వాత అదేదో ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. మళ్ళీ ప్రాబ్లమే. ఆడెవడో వీడో చెప్పాడు, వీడు చెప్పాడు, ఆడు చెప్పాడు, డాక్టర్ చెప్పాడని నేను నీళ్ళు ఎక్కువ తాగితే మళ్ళా నాకు ఇట్లా పనైందిరా అని చెప్పి మళ్ళీ తిట్టుకుంటారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే నీళ్ళను పద్ధతిగా తాగాలి. మనం పద్ధతిగా ఉంటేనే అన్నీ పద్ధతిగా ఉంటాయి. కాబట్టి గడగడ గడగడ తాగి మన కిడ్నీలని ఇబ్బంది పెట్టే బదులు కొంచెం కొంచెంగా తాగాలి. ఎప్పుడు తాగినా 200 ఎంఎల్ కంటే ఎక్కువ తాగొద్దు. ఈ గ్లాస్‌లో సగం అంటే 250 అంతకంటే తక్కువే. ఎప్పుడు తాగినా నేనైతే గోరువెచ్చని నీళ్ళే తాగుతా. మనకి రోగనిరోధక శక్తి పెరగాలి అంటే, మన బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే గోరువెచ్చని నీళ్ళు తాగాల. ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళేనా అంటే ప్రతిసారి కుదరకపోవచ్చు కానీ, మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు తాగాల. హాఫ్ లీటర్ తాగేసేయండి. 500 ఎంఎల్. ఒకేసారి గటగట తాగుతానంటే అట్లొద్దు. మెల్లమెల్లనే తాగండి. ఒక 10 మినిట్స్, 5 మినిట్స్‌లో హాఫ్ లీటర్ నీళ్ళు తాగేసేయండి. తర్వాత కావాలంటే ఇంకొక హాఫ్ అన్ అవరో, 1 అవరో గ్యాప్ ఇచ్చి మళ్ళీ హాఫ్ లీటర్ నీళ్ళు గోరువెచ్చని నీళ్ళు తాగేసేయండి. మార్నింగే ఆ పని చేయాలి. డే అంతా గోరువెచ్చని నీళ్ళు తాగితే మంచిదే గానీ కుదరదు. ఆఫీస్‌కి పోతాం, బయట తిరుగుతుంటాం, అక్కడ తిరుగుతుంటాం. ఎప్పుడు వేడి నీళ్ళ డబ్బా పట్టుకొని మనం మెయింటైన్ చేయలేం గదా! అందరికి కుదరదు గదా! నాకు కుదిరిద్ది గదా! అందరికి కుదరదు గదా! కుదిరినోళ్ళు ఆ పని చేయండి. కుదరని వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు తాగండి. మార్నింగ్ లేవగానే తప్పకుండా తాగండి. నిద్రపోయే అరగంట ముందు గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడుండేలాగా తాగండి. ఇది కంపల్సరీగా చేయండి. అలాగే భోజనానికి అరగంట ముందు గోరువెచ్చని నీళ్ళు తాగండి.
కుదరట్లేదా? నార్మల్ నీళ్ళు తాగండి. కానీ తప్పకుండా తాగండి. భోజనం చేస్తున్నప్పుడు వద్దు. భోజనం చేస్తున్నప్పుడు బాగా నవిలి మింగేస్తే ఏం కాదు. పొరపాటున మాటలాడుకుంటూ అది మాట్లాడొద్దు తినేటప్పుడు. కానీ మాట్లాడుకుంటూ పొరపాటున ఏమన్నా మింగుడు పడి ఇరుక్కుపోయిందనుకోండి అప్పుడు నీళ్ళు తాగండి. కానీ పదే పదే నీళ్ళు తాగొద్దు. జఠర రసాలు అని మన పొట్టలో ఉంటాయి. వాటి పనేంటంటే మనం తిన్న తర్వాత లోపలికెళ్ళిన తర్వాత మంట పెట్టి వాటిని కాల్చేసి, వేయించేసి, వాటిని ఉడికిచ్చేసి మెత్తగా చేసి జీర్ణం చేసుకో అని మన లివర్‌కి, మన జీర్ణక్రియకి తోడ్పడతాయి. మనము తినుకుంటూ నీళ్లు బడా తాగేసినామనుకోండి, ఆ నీళ్ళెళ్ళి ఆ జఠర రసాలని అవి అగ్ని రసాలు అని గూడా అంటారు. ఆ రసాలని చల్లారుస్తాయి. అవి వేడిగా ఉండాలి. కాల్చిపారేయాలి అవి. చల్లారుస్తాయి. చల్లార్చి అప్పుడు మనకి అరుగుదల అనేది తగ్గిపోద్ది. అందుకని తిన్నగానే నీళ్లు తాగొద్దు. తాగితే గీగితే గొంతు కొంచెం శుభ్రం కావడం కోసం ఒక్క బుక్క నీళ్లు నోట్లో పోసుకొని, పుక్కిలించుకొని మెల్లగా మింగితే ఇదంతా దిగిపోద్ది. ఒక్కటే కొంచెం గిన్నె నీళ్లు. ఒకటే బుక్క లేదా 2 బుక్కలు. అంతకంటే ఎక్కువొద్దు మళ్ళా. అంతకంటే ఎక్కువ చేశారా లోపల రసాలంగా మొత్తం ఇది నీళ్లు పోసినట్టు అవుతది దాని మీద. అరగంట వరకు తాగొద్దు. 1 అవర్ వరకు తాగకుండా ఇంకా మంచిది. 1 అవర్ తర్వాత కూడా కుదిరితే గోరువెచ్చని నీళ్లు తాగండి. 200 ఎంఎల్ అది కొంచెంగా. కుదరకపోతే నార్మల్ నీళ్ళే తాగండి. నార్మల్ నీళ్ళంటే అర్థము రూమ్ టెంపరేచర్‌లో ఉండేలాగా అంతేగాని ఫ్రిడ్జ్‌లో పెట్టిన నీళ్ళు గాదు. చాలామంది మహానుభావులు మీరు నన్ను తప్పుగా అనుకుంటారా? అనుకుంటే అనుకోండి. మహానుభావులు అంటున్నా నేనేం తిట్టట్లా. ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దబ్బా! అస్సలు మంచిది గాదు. ఫ్రిడ్జ్‌లో బాటిల్ పెట్టి అందులో చల్లగా చేసి తాగుతారు ఎందుకు? మీకు మీ నోటికి టేస్ట్ ఇంపార్టెంటా? లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇంపార్టెంటా? మీ బాడీలో ఉన్న ఇంటర్నల్‌గా ఉండే ఆర్గాన్స్‌ని మీరే పాడు చేసుకుంటారెందుకు? మీరే డ్యామేజ్ చేస్తారెందుకు? మీరేమన్నా ఆఫ్రికాలో ఉన్నారా? ఎడారిలో ఉన్నారా? కాదు గదా! నార్మల్ నీళ్ళు తాగాలి, గోరువెచ్చని నీళ్ళు తాగాలి అంటుంటే మళ్ళా చల్లటి నీళ్ళు తాగుతారెందుకు? నేను మిమ్మల్ని ఏమి అనట్లేదబ్బా! మంచిది కాదని చెప్తున్నా. కొంచెం రియలైజ్ అవ్వండి. అంతే. ఇకపోతే నీళ్ళు ప్రతిసారి నీళ్ళు అరగంటకోసారి, గంటకోసారి నీళ్ళు తాగుతూ ఉండాలి. 200 ఎంఎల్ కంటే ఎక్కువ తాగకండి. ఇలాగా సిప్ చేసుకుంటూ తాగండి. ఇది పద్ధతి. బయటికెళ్ళి వచ్చారు. ఎండలోకెళ్ళి వచ్చారు. రాంగానే నీళ్ళు తాగొద్దు. కొంచెం టైం ఇవ్వండి. స్నానానికెళ్తున్నారు. వెళ్ళే ముందు తాగకండి. వెళ్ళడానికి ఒక 10 మినిట్స్ ముందు వేడిగానో, గోరెచ్చగానో లేదా నార్మల్‌గానో నీళ్ళు తాగేయండి. స్నానం చేసిన తర్వాత అరగంట తర్వాత నీళ్ళు తాగండి. అరే భాయ్ ఏందిరా సిద్ధు నువ్వు నీళ్ళు తాగు పొద్దాక నీళ్ళు తాగుడేనా ఏంది అనుకుంటున్నారా ఏంది? తాగాలి తప్పదు మరి. మన బాడీ కోసం, మన బాడీని మెయింటైన్ చేయడం కోసం తప్పదు గదా! నార్మల్‌గా ఫ్యాక్టరీలు చూడండి, మెషిన్స్ చూడండి, ఏది చూసినా గూడా వాటర్‌తో అవి చల్లారాల్సిందే. అవి చల్లారకపోతే మెషిన్ పేలిపోతాయి. కొన్నాళ్ళకి తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. అలాగే మన బాడీ గూడా ఓ పెద్ద మెషిన్. మన బాడీలో ఉన్న ఇంటర్నల్‌గా ఉన్న ఆర్గాన్స్ చేసే పనిని, ఆ వేడిని పీల్చుకుంటే ఓ పెద్ద ఫ్యాక్టరీకి ఉన్నంత వేడి మన బాడీలో ఉంటది. ఓ పెద్ద ఫ్యాక్టరీకి జరిగినంత పని మన బాడీలో జరుగుతది. మరి అట్లాంటప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలి గదా! మీరు చూసారా పెద్ద ఫ్యాక్టరీలలో మొత్తం వాటర్ ఏసేసి, ఆ వాటర్ అన్ని కెమికల్స్‌ని కలుపుకొని బయటికెళ్ళిపోతాయి గదా! తెలుసు కదా! ఆ ఫ్యాక్టరీల కంటే అతి పెద్ద ఫ్యాక్టరీ బాడీయే. మరి మనకు ఒక వరంలాగా మన బాడీలో అన్ని ఆర్గాన్స్‌తో మనం వచ్చినప్పుడు వాటిని కాపాడుకోవాలి గదా! అందుకని నీళ్ళు టైమ్ టు టైమ్ తాగండి. ఒక్కొక్కసారి మీకు దప్పికేస్తే ఏం జేస్తారంటే ఏవో తింటారు. అది ఆకలి కాదు భయ్యా! దప్పిక. ఇది దప్పిక అని తెలుసుకోకుండా తినేస్తా ఉంటారు. మాటికి తింటూనే ఉంటే నీళ్ళు తాగకపోతే బాడీ వెయిట్ పెరిగిపోద్ది. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు మళ్ళీ మంచిది గదా అని తాగేసినామనుకోండి. బాడీ స్కిన్ కింద కణాలలో మొత్తం వాటర్ పెరిగిపోయి ఉబ్బిపోతాం. నాకలా జరిగింది ఎక్స్‌పీరియన్స్ అయింది అలాగా. నీళ్ళు మంచియి గదా అని ఊగా తాగేసా. కాబట్టి ఇక్కడ ఏందంటే ఎంతవరకు తాగాలో అంతవరకు తాగాలి. అంటే 3 లీటర్లు, 3:30 లీటర్లు, 4 లీటర్లు తాగేసేయండి. కాకపోతే పద్ధతి కూర్చొని తాగండి. నిలబడి బాటిల్ పట్టుకొని టక్ 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 నో నెవర్ తప్పు. కూర్చోండి తీరిగ్గా సిప్ చేసి తాగండి. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నావంటే తప్పదు మరి. టీ తాగుతారు గదా! టీ కప్పులో పోసుకొని తాగుతారా? అట్లనే ఇది కూడా. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీళ్ళు సమృద్ధిగా తాగండి. అంటే ఇనఫ్ సరిపడినంత.
ఎక్కువ వెయిట్ ఉన్నారు, ఎక్కువ హైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువ తాగాలి నీళ్ళు. తక్కువ వెయిట్, తక్కువ హైట్ ఉన్న వాళ్ళకి తక్కువ తాగాలి వాటర్. అంటే వాళ్ళ వాటర్‌ని వాళ్ళ బాడీ వెయిట్‌ని బట్టి కూడా వాటర్ తాగాలి. ఎంత తాగినా సరే 3 లీటర్లతో పక్కా తాగాలి. 3 లీటర్స్. 15, 16, 18 సంవత్సరాలు దాటినయి అనంటే వాళ్ళు 3 లీటర్లు తాగాల్సిందే. 3-4 లీటర్లు. 3, 3:30, 4 మీ ఇష్టం. 4 దాటొద్దు, 3 తగ్గొద్దు. ఓకే. ఎప్పుడైనా సరే తిన్నాక 1 అవర్ గ్యాప్ ఇచ్చి తాగండి. ఇది. ఏంటి మళ్ళా రిపీట్ చేస్తున్నావు చెప్పావు కదా అంటారా? ఓకే చెప్పనులెండి. నిద్రపోయే ముందు తాగండి. వెంటనే కాదు, తాగి వెంటనే పడుకున్నారనుకోండి మళ్ళా గొంతులోకి వచ్చినట్టు ఉంటది. కాబట్టి ఒక అరగంట గ్యాప్ తీసుకోండి. తినే ముందు అరగంట గ్యాప్ తీసుకోండి. తాగిన తర్వాత తినండి. అప్పుడు ఎక్కువ ఓవర్‌గా తినము. తినేటప్పుడు ఒక ముద్ద తక్కువనే తినండి. గంట తర్వాత ఆ ముద్ద తగ్గింది గదా! అన్ని నీళ్లు పోసేయండి పొట్టలోకి. అప్పుడు నిద్ర మంచిగా పడతది. బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. వెయిట్ లాస్ అవుతాము. ఫ్రీ అయితది. ఫ్రీ అయిపోతది. అది ఫ్రీ అవ్వలేదనుకోండి బాడీ కంపు గదా! చాలా మందికి ఈ ప్రాబ్లమ్ ఉంది గదా! కాబట్టి ఇది ఫ్రీగా కావాలంటే కూడా నీళ్లు మంచిగా తాగాలి. కొంతమంది అంటారు తెలికల్లోళ్ళు, నేను మందు తాగుతున్నా అలా నీళ్ళు కలుపుకుంటున్నాను. ఊరుకుంటే ఆగండి, కొద్దిగా ఆగండి. మందు తాగినా, థమ్సప్ తాగినా, ఇంకేం తాగినా ఇంకెక్కువ డీహైడ్రేట్ అయితాము. మందు ఎక్కువ తాగే అలవాటు ఉన్నోళ్ళు ఎక్కువ నీళ్ళు తాగాల. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవుద్ది. నీళ్ళు తాగు నేను మందు ఎక్కడ తాగినా అని కొంతమంది ఏం చేయలేము. అట్లాంటోళ్ళని వదిలేయండి. మనకెందుకు అట్లాంటోళ్ళు. ఆ! జ్యూసులు తాగండి, మజ్జిగ తాగండి. ఇవే వాటి అరేయ్ బాబు ఇవన్నీ ఎక్కడ తాగుతా నేను డ్యూటీకి పోవాలి, నాకు బోలెడు పనుందంటారా? నీళ్ళే తాగండి. ఈజీ గదా నీళ్ళు. ఎక్కడ పోయినా మనకు నీళ్ళు దొరుకుతాయి గదా! సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తాగండి. మంచిగా పద్ధతిగా తాగండి. పద్ధతిగా ఉండండి. మీరు చాలా బాగుండాలి. అందరూ బాగుండాలి. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.